అర్షద్ వార్సి చేసిన కామెంట్స్కి నాగశ్విన్ స్పందించాడు. సో మరి అర్షద్ వార్సి రీసెంట్గా ప్రభాస్ని ఉద్దేశించి కల్కి సినిమాలో ప్రభాస్ని ఉద్దేశించి ఆ సినిమాలో ప్రభాస్ని జోకర్లా చూపించాలనే విధంగా కూడా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. సో అంటే ఒక రకంగా చూసుకుంటే కల్కి సినిమా పాన్ ఇండియా రేంజ్లో కాకుండా పాన్ వరల్డ్ రేంజ్లో మనకు చాలా గౌరవాన్ని సంపాదించి పెట్టింది తెలుగు సినిమా ఇండస్ట్రీకి అని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా రేంజ్లో కావచ్చు, పాన్ వరల్డ్ రేంజ్లో కావచ్చు, మన తెలుగు సినిమాలే తన సత్తానైతే చాటుతున్నాయి. సో దీని అంతటి కూడా మనసులో పెట్టుకొని బాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా తల పట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మేము కూడా తినటువంటి సినిమాలు తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు తీస్తున్నారనే విధంగా కూడా ఒక రకంగా మన మీద ఉన్న నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం జరుగుతుంది వాళ్ళు. సో దానికి సంబంధించి రీసెంట్గానే అర్షద్ వార్సి కూడా ప్రభాస్ని ఉద్దేశించి తన ఇట్లా నెగిటివ్గా కామెంట్ చేయడం జరిగింది. జోకర్గా కనిపించాడు, జోకర్గా చూపించారు కల్కి సినిమాలు అనే విధంగా కూడా చెప్పడం జరిగింది. సో దానికి ధీటుగా ఒక నెటిజన్ కల్కి సినిమాలను ఒక సన్నివేశాన్ని పోస్ట్ చేస్తూ దానికి క్యాప్షన్ ఏ విధంగా ఇచ్చాడంటే, ఈ ఒక్క సీన్ బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తానికి కూడా సమానం అవుతుంది అనే విధంగా కూడా చెప్పాడు. సో దానికి స్పందిస్తూ నాగశ్విన్ ఏం చెప్పాడంటే, తెలుగు అంటే టాలీవుడ్, బాలీవుడ్, సౌత్, నార్త్ ఈ విధంగా సపరేట్ చేసి మాట్లాడవద్దు. మనందరం కూడా ఒకటే కోవలో ప్రయాణిస్తున్నాం, మనందరం కూడా ఒకటే ఇండస్ట్రీలో పనిచేస్తున్నాం. కాబట్టి ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. అండ్ ఇంకోవైపు అర్షద్ వార్సి కూడా ఇంకా కొంచెం హుందాగా మాట్లాడి ఉంటే బాగుండేది, అయినా కూడా పర్లేదు, కానీ కల్కి సినిమాలోని బుజ్జి బొమ్మలు కూడా 4 మీ పిల్లలకు కూడా పంపిస్తామనే విధంగా కూడా ఆయన చెప్పడం జరిగింది. అండ్ ఇంకోవైపు ఒక విధంగా చూసుకుంటే అర్షద్ వార్సి చేసిన ఈ కామెంట్ చాలా చర్చనీయాంశంగా అందరూ కూడా దీని గురించే మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా మా అసోసియేషన్కి సంబంధించి మంచు విష్ణు కూడా దీనికి రియాక్ట్ అవ్వడం, అటు బాలీవుడ్ సంబంధించి వాళ్ళకు కూడా లేఖ రాయడం కూడా జరిగింది. ఏ విధంగా అంటే మన పర్సనల్ అభిప్రాయాలు వ్యక్తపరిచే హక్కు ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. కానీ అర్షద్ వార్సి చెప్పిన మాటలో ప్రభాస్ని తక్కువ చేసి మాట్లాడినట్టు, వ్యతిరేకంగా మాట్లాడినట్టు ఉంది. కొంచెం చూసుకొని ఇక మీదటైనా కొంచెం అంటే అందరినీ గౌరవించేలా, అందరినీ ఉద్దేశించి ఈ విధంగా కాకుండా కొంచెం గౌరవం ఇచ్చి మాట్లాడడం సరిచేసుకుంటారేమో అని కోరుకుంటున్నాం అనే విధంగా కూడా మంచు విష్ణు కూడా వాళ్ళకి లేఖ రాయడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇటు అర్షద్ వార్సి చేసిన కామెంట్స్ అయితే సోషల్ మీడియా మొత్తం కూడా వైరల్ అవ్వడం, దానికి సంబంధించి నాగశ్విన్ రియాక్ట్ అవ్వడం, సేమ్ నాగశ్విన్ అయితే ఏ విధంగా ఫీల్ అవుతున్నాడో ప్రభాస్ కూడా అదే విధంగా ఫీల్ అవుతున్న విధంగా కూడా నాగశ్విన్ చెప్పడం జరిగింది. ఎట్లా అంటే ప్రపంచంలో చాలామంది కూడా మనం చేసిన సినిమాకి కొంతమంది నెగిటివ్గా చెప్తూ ఉంటారు, కొంతమంది పాజిటివ్గా చెప్తూ ఉంటారు. సో అన్నింటిని కూడా మనం సమానంగా తీసుకోవాలి. అందరికీ నచ్చాలనే ఉద్దేశం కూడా లేదు కదా, అందరికీ నచ్చాలనే రూల్ కూడా లేదు కదా అనే విధంగా కూడా అటు ప్రభాస్ కావచ్చు, ఇటు నాగశ్విన్ కూడా అనుకోవడం జరుగుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే కల్కి 2 సినిమాలో మాత్రం ప్రభాస్ని దీన్ని నెక్స్ట్ లెవెల్లో ది బెస్ట్గా చూపిస్తాననే విధంగా కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది నాగశ్విన్.